సో వీటన్నిటి మధ్య పార్టీలు ఏమైనా మాట్లాడుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందనేది పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మాత్రం వాలంటీర్‌లని గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం పెన్షన్‌లు ఇవ్వడం కోసమే కదా వాలంటీర్‌లు. మేమే ఎళ్లి ఇస్తామంటూ ముఖ్యమంత్రి ప్రతి నెల 1 తారీఖు ఆయన ఎళ్లి పెన్షన్ ఇస్తున్నాడు. సచివాలయ సిబ్బందితో పెన్షన్‌లు ఇప్పిస్తున్నారు. కొంతమందికి ఇంటికి తీసుకెళ్ళి ఎళ్తున్నారు. కొంతమంది వెళ్లి సచివాలయం దగ్గర పెన్షన్‌లు తీసుకుంటున్నారు. సో పెన్షన్‌ల పంపిణీ జరుగుతోంది. పెన్షన్‌ల పంపిణీకి సంబంధించి ఇబ్బంది ఏం కనపడట్ల పెద్దగా. కానీ పెన్షన్‌లు మాత్రమే కాదు వాలంటీర్‌లు చేసింది. పౌర సేవలు కూడా అందించారు. ఆ కుటుంబానికి సంబంధించి ప్రభుత్వంలో ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాలంటీర్‌ల ద్వారా నడిచేది. ఆ కుటుంబానికి సంబంధించి ప్రభుత్వంలో ఏ రకమైన ఇబ్బందున్నా త్రూ వాలంటీర్ వాళ్ళకి సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేది. ఆ కుటుంబానికి సంబంధించి ఏ చిన్న అంశం ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్నా, ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేయాల్సిందున్నా, లేకపోతే ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లోకెళ్ళి తమకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవడం ఇన్ఫర్మేషన్ నమోదు చేయడమో ప్రభుత్వానికి సంబంధించిన వెల్‌ఫేర్ స్కీమ్స్ కోసం, లేదా ఆన్‌లైన్‌లో తమకు ఆ పథకం వస్తుందా? లేదా? ఏ రకంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడమో అందరికీ సాధ్యం కాదు కాబట్టి, అటువంటి సేవలన్నీ కూడా వాలంటీర్‌లు చేసి పెడుతూ ఉండేవారు.